జగన్ అంటేనే స్కాము, స్కామ్ అంటేనే జగన్ అనేది ఇప్పుడు బయటపడుతున్నటువంటి సత్యం. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి భాగోతం చూసాం, ఇసుక స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి భాగోతం చూసాం. ఇప్పుడు జగనన్న కాలనీలో కూడా జగన్మోహన్ రెడ్డి భాగోతం చూస్తున్నాం. వాస్తవానికి అసలు స్కామ్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక ఆప్షన్ తీసుకొచ్చాడంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఎస్, నిజం. జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నాడు, అబ్బా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పవాడు, మా కోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ 3 అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చి జగనన్న కాలనీలో మా కోసం జగన్మోహన్ రెడ్డి చేసినంతగా ఎవరు చేయట్లేదని పాపం అప్పట్లో డబ్బా కొట్టారు వైసీపీ సోషల్ మీడియాలో. కానీ ఆప్షన్ 3 అనేది పేదల కోసం కాదు, స్కామ్ కోసం. ఆప్షన్ 1 ఏంటంటే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేస్తుంది, ప్రజలే వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుని కట్టుకోవటం. రెండో ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వం డబ్బులు బదులు మెటీరియల్ ఇస్తుంది, ప్రజలే దాన్ని కట్టించుకోవాలి. మూడో ఆప్షన్ ఏంటంటే అటు మెటీరియల్ మీరు తెచ్చుకోలేము, ప్రభుత్వం ఇచ్చిన మెటీరియల్తో కూడా మేము కట్టుకోలేము అంటే వాళ్ళకి ఆప్షన్ 3 తీసుకొచ్చారు. సో ఇదే అసలు స్కామ్. ఏంటి ఆప్షన్ 3 అంటే ప్రభుత్వమే కట్టించి ఇవ్వటం. సాధారణంగా ఎవరైనా సరే ప్రభుత్వమే ఇల్లు కట్టించేస్తానంటే పోయేదేముంది, మన చేతికి ఇస్తాడు అంటకుండా సగం మన చేతికి రూపా పడకుండా మన దగ్గర లేకుండా వాళ్ళే కట్టించేస్తారు కదా అన్న ఫీల్లో చాలామంది ఉంటారు. దాంతో ఏం చేశారు, దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది ఏం చేశారంటే మాకు ఆప్షన్ 3 కావాలని పెట్టుకున్నారు. అంటే ఆ 4 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్థలంలోనే ఇళ్ళు కట్టి వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చింది స్కామ్ కోసం, మీకోసం కాదు అని ఇప్పుడు బయటపడేసరికి అందరూ నోళ్ళు ఎలబెడుతున్నారు. అమ్మా జగన్మోహన్ రెడ్డిలో ఇంత మోసం ఉందా, ఇంత మాయ ఉందా, మేమేదో మా కోసం ఆప్షన్ 3 తీసుకొచ్చి ఆయనే కట్టేసి మా చేతిలో ఇల్లు పెడతాడు అనుకుంటే మా నుదుటికి సున్నం పెట్టాడని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆప్షన్ 3లో తనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. రాక్రీట్ సంస్థ అనే ఏదో ఒక సంస్థ ఉంది, అది ఎవరిది, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులది ఆ కంపెనీ. సో దానికి ఇస్తే అదేం చేసిందో తెలుసా, అసలు ఇళ్ళే నిర్మించకుండా, అక్కడ ఎటువంటి ఇళ్ళు నిర్మించకుండా ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేసేసింది. సాధారణంగా ప్రభుత్వం బిల్లులు ఎప్పుడు చెల్లిస్తుందంటే నిర్మాణ దశలో కొంత చెల్లిస్తుంది, స్లాబ్కి వచ్చాక కొంత చెల్లిస్తుంది, మొత్తం కంప్లీట్ అయ్యాక కొంత చెల్లిస్తుంది, అలా దఫదఫాలుగా చెల్లిస్తుంది. బట్ అక్కడ ఎటువంటి ఇళ్ళు లేకుండానే దాదాపుగా 5 ప్రాంతాలలో 41 కోట్ల రూపాయలు ఈ సంస్థ దోచేసినట్టుగా ఇప్పుడు విజిలెన్స్ విభాగం ఆధారాలతో సహా బయటపెట్టింది. ఏ ఏ ప్రాంతాలలో ఎంతెంత స్కామ్ చేశారు, ఎంతెంత మోసం చేశారు అనేది ఇప్పుడు విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. దీంతో జగన్మోహన్ రెడ్డి భాగోతం బయటపడింది. వాస్తవానికి దీంట్లో ఏం చేశారంటే గుత్తగా సిమెంట్ ఏమో సగ భారతీయ సిమెంట్ అధిక ధరకు, అంటే మిగతా మార్కెట్ ధర కంటే కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు అధికంగా భారతీయ సిమెంట్కి చెల్లించారు అనేది ఒక వాదన. సరే అది కాసేపు పక్కన పెడదాం. అలాగే ఐరన్లో కావచ్చు, ఇంటికి వాడే ఇతర మెటీరియల్లో కావచ్చు బల్కున తీసుకొచ్చి అందులో కమిషన్లు కొట్టేశారు, మొదటి థింగ్. రెండోది ఏం చేశారు, ఈ నిర్మాణ బాధ్యతను వైసీపీ స్థానిక నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చేశారు. అంటే వాళ్ళకు నిర్మాణం చేపట్టడంలో ఎటువంటి అనుభవం ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు కూడా. కానీ ఏం చేశారు, వాళ్ళకి ఇచ్చేశారు. సరే ఇచ్చారు, వాళ్ళు ఏమన్నా నిర్మించారా అంటే వాళ్ళు ఇళ్ళు నిర్మించకుండానే వాళ్ళకి బిల్లులు చెల్లించేశారు. అంటే స్కాముల్లో కూడా మామూలు స్కామ్ కాదు ఇది. వాళ్ళకి కట్టలేదు సరిగదా అంటే గవర్నమెంట్ నుంచి బిల్లులు చెల్లించేశారు ఆ పేరు మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తే 2 లక్షల రూపాయలు ఇవ్వాలనుకోండి కాంట్రాక్టర్కి, ఇల్లు కట్టలేదు, పునాది తీయలేదు, కానీ 2 లక్షలు ఇచ్చేశారు అక్కడ. సో ఈ రకమైనటువంటి ఆ స్కాములకి అయితే పాల్పడ్డారు. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 5 ప్రాంతాల్లో 41 కోట్లు దోచేశారు. జగనన్న కాలనీల పేరిట చేపట్టిన ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాల్లో దోపిడీ. కుంభకోణానికి పాల్పడ్డ రాక్రీట్ సంస్థ. ఇది వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులది. విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఇప్పటికీ 9 కేసులు అయితే నమోదు చేశారంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెనకుండి తన బంధువుల కంపెనీని రాక్రీట్ని ముందు పెట్టి ఈ 41 కోట్ల రూపాయల దోపిడీకి వాళ్ళు పాల్పడ్డారు. వైకాపా హయాంలో జగనన్న కాలనీల పేరిట చేపట్టిన ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంలో కేవలం 5 ప్రాంతాల్లోని లేఅవుట్లలోనే 41 కోట్లు దోచుకున్నట్లుగా నిగ్గు తేలింది. మిగతా ప్రాంతాల లేఅవుట్లలో జరిగినటువంటి దోపిడీ దర్యాప్తులోకి వెలుగులోకి రావాల్సిందంటే ఇప్పటి వరకు కేవలం 5 ప్రాంతాల్లోనే ఆధారాలతో సహా పట్టుకున్నారు, మిగతా చోట్ల ఇంకా జరుగుతుంది. అదేమి అయిపోవాలా, అసలు బండారం బయటపడాలంటే కొద్దిగా టైం పడుద్ది, ఎంత జరిగింది ఏంటి అనేది. సో ఈ రాక్రీట్ సంస్థ అనేది ఎవరిదయ్యా అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది. ఏపీ గృహ నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఏ ఒక్క లేఅవుట్లో కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా భారీ కుంభకోణానికి పాల్పడిందని వెల్లడైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో వెలుగు చూసిన అక్రమాల ఆధారంగా
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రాక్రీట్ సంస్థ దాని డైరెక్టర్లు ప్రతినిధులపై మొత్తం 9 కేసులు అయితే నమోదు చేశారు. సో ఎక్కడ ఎలా దోచేశారనేది దానికి సంబంధించి ఇక్కడ ఒక ఇచ్చారు చూడండి. ఈ లేఅవుట్లో జరిగిన అక్రమాలకు సంబంధించే 9 కేసులు నమోదయ్యాయి. ఎక్కడెక్కడంటే ఒకటి జగనన్న కాలనీ, వికాస్ కాలేజీ రోడ్డు, నున్న, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో 1180 ఇళ్ళు నిర్మించివ్వాలనేది ఒప్పందం. ఇందులో 2 కోట్లు దోచేశారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో 3401 ఇళ్ళు నిర్మించివ్వాలి. సో ఎంత దోచేశారు అనేది దర్యాప్తు జరుగుతుంది, ఇంకా తేలలేదు. అలాగే హిందూపురం సత్యసాయి జిల్లాలో 2953 ఇళ్ళు నిర్మించివ్వాలి. అందులో 2.61 కోట్లు దోచేశారు. అలాగే ఏటూరు అంటే గుంటూరు రూరల్కి సంబంధించి 947 ఇళ్ళు నిర్మించవాలి. దాంట్లో 1,71,00,000 దోచేశారు. అలాగే ఏలూరు జిల్లా చొదిమెళ్ళ, కొమడవోలు, పోనంగి మొదలగు ప్రాంతాలలో 6,525 ఇళ్ళు. ఇది భారీ ఇళ్ళు కొద్దిగా. సో ఇందులో అవినీతి కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇది తేలాలి, దర్యాప్తు జరుగుతుంది, ఇంకా తేలలేదు. అలాగే అనంతపురం జిల్లాలో ఆత్మకూరు మండలంలో లేఅవుట్లు 7,629 లేఅవుట్లు వేసి ఇవ్వాలి. ఇందులో 24 కోట్లు దోచేశారు. అంటే నేను ఇందాకే చెప్పాను, అందుకని ఇది 6,000 ఇళ్లలో కూడా అవినీతి అనేది భారీగానే ఉంటుంది. ఇందులో 24 కోట్లు దోచేశారు. ఇక పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డాను కూడా వదిలిపెట్ల. ఈ పులివెందుల ఏదైతే వైఎస్ఆర్ కడపలో ఒక మెగా లేఅవుట్ వేశారో దానికి 4,912 ఇళ్ళు నిర్మించివ్వాలనేది ఒప్పందం. సో ఇది దర్యాప్తు జరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో పైడివాడ, అగ్రహారం, గంగవరం మొదలగు ప్రాంతాల్లో 7,979 ఇళ్ళు నిర్మించివ్వాలి. ఇది కూడా ఎంత దోచేశారనేది దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక పోయేటప్పటికి గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలంలో వేసినటువంటి 4,504 ఇళ్లకు గాను 10.65 కోట్లు దోచేశారు. అంటే మొత్తంగా 40,000కి సంబంధించి 41 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ దోచేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇళ్లన్నీ కూడా ఒప్పందం ప్రకారం 6 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారుల చేతిలో పెట్టాలి. ఇది రాక్రీట్ సంస్థతో గృహ నిర్మాణ సంస్థ చేసుకున్నటువంటి ఒప్పందం. అంటే అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి 6 నెలల్లో లబ్ధిదారుడికి ఇల్లు ఇవ్వాలి. కానీ 6 నెలలు కాదు కదా, 26 నెలలైనా కానీ అక్కడ ఇళ్ళు నిర్మించి ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వలేదు కూడా. సో దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ లేఅవుట్లలో ఎంత దోచేశారు అనేది కూడా ఇక్కడైతే చెప్పారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి చూడండి. గాజువాక నియోజకవర్గం నడుపూరు లేఅవుట్స్లలో 3,401 ఇళ్ల నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేసి అప్పగించేలాగా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఒక్క ఇల్లు అయినా నిర్మించలేకపోయింది. 1,179 ఇళ్లను పునాది స్థాయిలోను, 1,970 ఇళ్లను ప్లింత్ బీమ్ స్థాయిలో అంటే భీమ్ స్థాయిలోను వదిలేసింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేటప్పటికి రామరప్పాడు దగ్గర 1,180 ఇళ్లను చేపట్టి ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పనులు జరిగినట్లుగా చూపించి బిల్లులు తీసేసుకున్నారు. నేను ఇందాక అదే చెప్పింది, పనులు చేయకపోయినా గవర్నమెంట్ బిల్లులు చెల్లించేసింది. ఎందుకని? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందినటువంటి సంస్థ అది రాక్రీట్ అనేది. కాబట్టి వాళ్ళకి బిల్లులు చెల్లింపులు జరిగిపోతాయి. ఇక జగన్ సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల మెగా లేఅవుట్లలో 4,912 ఇళ్ళు నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుంటే మధ్యలోనే వదిలేసి ఒప్పందం ప్రకారం ఇళ్ళు పూర్తి చేయలేదు, కానీ డబ్బులు మాత్రం దోచేశారు. సేమ్ అనంతపురం కూడా అంతే, ఇళ్ళు తీసుకుని వదిలేశారు. అలాగే సత్యసాయి జిల్లా హిందూపురం దగ్గర కూడా ఇదే ఒప్పందం. నిధులు మెటీరియల్ను గృహ నిర్మాణ సంస్థ అందించినప్పటికీ కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. ఇక్కడ దాదాపుగా 74 మంది లబ్ధిదారులు అయితే దీనిలో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఏలూరు జిల్లా అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. ఈ రాక్రీట్ అనే సంస్థ ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులకు చెందినటువంటి ఈ రాక్రీట్ సంస్థ ఉందో దీంతో అప్పటి గృహ నిర్మాణ శాఖ ఒప్పందమే ఒక పెద్ద స్కాము. ఆ రోజు బిల్లులు చెల్లింపులలో గృహ నిర్మాణ శాఖ కీలక పాత్ర పోషించింది. పనులు చేయకపోయినా ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేసిన ఒప్పందం ప్రకారం బిల్లులు చెల్లించారు. ఈ మేరకు కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకైతే నష్టం జరిగింది. ఇటు రాష్ట్ర ఖజానాకి నష్టం, అటు లబ్ధిదారులకి ఇప్పటికీ ఇల్లు చేతికి రాలేదు. సో అన్ని రకాలుగా కూడా నష్టం జరిగింది. మొత్తంగా ఈ స్కామ్కు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అయితే కీలకమైనటువంటి దర్యాప్తును అయితే చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించి దర్యాప్తు ఇంకా కొంత ముందుకు సాగుతుంది. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఏసీబీ లేదా సిఐడి చేత మరింత లోతు దర్యాప్తు చేయించమని చెప్పి నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ జగనన్న కాలనీలలో ఆప్షన్ 3 అనేది అతిపెద్ద స్కామ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది.